వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయప్రకాష్ సోమల. ప్రయాణానికి కాదు, ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్న రహదారి. సోమల మండల కేంద్రం నుంచి మేజర్ పంచాయతీలు అయిన నంజంపేట, ఆవులపల్లి, పెద్దొప్పరపల్లి వరకు ఉన్న ఈ రహదారి గత 2 దశాబ్దాలుగా గుంతలమయంగా మారింది. ఈ రహదారిపై ప్రతిరోజు ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే రహదారి దుస్థితి కారణంగా బుధవారం మధ్యాహ్నం సమయంలో సరస్వతీపురంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. సుమారు 80 సంవత్సరాల వయసు గల వెంకటప్ప నాయుడు గారు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు గుంతల కారణంగా వెనుకకు పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఈ రహదారి పరిస్థితి మాత్రం మారలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ రహదారి దుస్థితిపై ప్రతిరోజు ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు నాగభూషణం, సోమల మండల జనసేన పార్టీ అధ్యక్షుడును. సోమల నుంచి పెద్దపురపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా రోడ్డు మొత్తం పాడైపోయింది, గుంతలు పడిపోయినాయి. కనీసం రాకపోకలు కూడా చాలా ఇబ్బందిగా ఉండాలి. గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ రోడ్డు ఇలాగే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాదులు లేదని ప్రజలు వాపోతున్నారు. కనీసం మన మంచి ప్రభుత్వంలోనైనా ఈ రోడ్డుని పట్టించుకొని వెంటనే ఈ రోడ్డు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మా జనసేన పార్టీ తరఫున రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈ రోడ్డు వల్ల విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు ఇలాగే ఉంటే మన గత ప్రభుత్వంలో పట్టించుకోకపోయినా మన ప్రభుత్వంలో పట్టించుకుంటారనే ఆశతో ప్రజలు ఉన్నారు. గతంలో పలుమార్లు అర్జీ రూపంలో అధికారుల దృష్టికి కూడా ఈ రోడ్డు సమస్య తీసుకెళ్లాము, కానీ పట్టించుకోలేదు. ఇది మరీ తీవ్రత ఎక్కువ అయిపోయి మరీ గుంతలు ఎక్కువ అయిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న మొన్ననే ఒక ఆటో నుంచి ఒక వ్యక్తి పడిపోయి చనిపోవడం కూడా జరిగింది. దయచేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బి అధికారులకు కానీ, మంత్రి గారికి కానీ జనసేన పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం.